गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని స్వరం ప్రథమ భాగము అనుగ్రహ భాషణం శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము అహింస. అందరూ జనులకు సామాన్యంగా వర్తించే ధర్మాలలో అహింస ప్రముఖమైనదని మన ధర్మశాస్త్రం చెబుతుంది. మనస్సును నియంత్రించడంలో అహింస ఒక సోపానంగా చెప్పబడింది. అహింస అంటే భౌతికంగా హాని చేయకుండా ఉండటం. ఒకరికి ఏ విధంగానైనా సరే హాని జరగాలని మనస్సులో కూడా అనుకోకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచించరాదు. ఇతరులకు హాని చేయాలని భావించడం మన స్వభావంలోనే లేదు. కానీ ఇతరులు మనకు ఏదైనా చెడు చేస్తున్నారని అనిపించినా, మన పట్ల చేయరానిది చేస్తున్నా మనం వారికి పలు విధాల హాని చేయాలని చూస్తాము. ఒకవేళ ఏమీ ఎరగని పసిబిడ్డ ఇంట్లో దేనికైనా నిప్పు పెడితే మనం ఆ బిడ్డని హింసిస్తామా? ప్రశ్న. హింసించము కదా. ఆ నిప్పును ఆర్పటానికి ప్రయత్నిస్తాము. అప్పటి నుంచి మనం పసిబిడ్డను నిప్పు దరిదాపులకు కూడా పోకుండా ఆపుతాము. మనకు హాని తలపెట్టబోయిన ఎవరినైనా పసిబిడ్డలాగానే తలవాలి. మరొకసారి తప్పు చేయకుండా అతడిని దయతో ఆపాలి. వారి పట్ల శత్రుభావాలను పెంచుకుని వారిని ఇబ్బంది పెట్టకూడదు. అదే నిజమైన అహింస. ఈ నిజమైన అహింస యోగముతో మనస్సును అదుపు చేయడానికి చాలా ఉపయుక్తమైనది. మనస్సు బేతాళుని పోలినది. కానీ ఒక్కసారి విక్రమాదిత్యుడు దాన్ని వశం చేసుకోగానే అది అతడికి ఎన్ని సేవలను చేసి పెట్టిందో కదా. అదేవిధంగా అదుపు చేయబడిన మనస్సు చాలా చాలా మంచిని చేస్తుంది. మచ్చిక కాని ఏనుగు లోకాన్ని ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి దాన్ని నియంత్రిస్తే దాని ద్వారా ఎన్ని మంచి పనులను చేయగలమో. శక్తివంతమైన ఏనుగు వలె మనస్సు కూడా అదుపు చేయబడితే మనం ఎన్నో మంచి పనులను సాధించగలము. ఆంజనేయ స్వామి తన మనస్సును ఆధీనం చేసుకున్నాడు. కనుకనే ఆయన అంత శక్తిని పొంది ఎన్నో కార్యాలను సాధించగలిగాడు. మనస్సు శక్తి అంతులేనిది. పరాశక్తి మనస్సే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించేసింది. ఈ సృష్టిలో చిన్న చీమకు ఉన్న చిన్ని మనస్సు కూడా విశ్వమంతటా ప్రవహిస్తుంది. నేను అహింసను పాటించాను, మనస్సు నా అధీనంలోకి వచ్చింది అని ఎందరో మహాత్ములు యోగులు చాటి చెప్పారు. అహింస కోపాన్ని పోగొడుతుంది. మనస్సు ప్రేమతో శుద్ధమవుతుంది. కనుక అది అదుపు చేయటానికి సులువుగా ఉంటుంది.
అహింస యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనస్సు నిశ్చలంగా అవుతుంది. అహింసను పాటిస్తే మనకు కంటికి కనిపించిన ప్రయోజనం ఒకటి ఉంటుంది. దీనినే అవాంతర ప్రయోజనం. ప్రధానంగా కాక ఒక చర్యలో భాగంగా జరిగినది అని అంటారు. మీరంతా మఠంలో పూజను చూడటానికి వచ్చారు. అది మీ ప్రధాన లక్ష్యం. కానీ దానితో పాటు మీరు నాదస్వరాన్ని అనగా సంగీతాన్ని వింటారు. ఎంతో కాలంగా చూడని వారికి ఇక్కడ కలుస్తారు. ఇప్పుడు ఈ ప్రవచనాన్ని వింటున్నారు. ఇవన్నీ మీరు ఊహించకుండా ప్రధానోద్దేశంతో పాటుగా లభించే అవాంతర అనగా అంతర్భూతమైన ప్రయోజనాలే. అదేవిధంగా ఒక వ్యక్తి పూర్తిగా మనస్సు, వాక్కు, శరీరాల చేత అహింసను సాధించగలిగితే అతడి ప్రయత్నం లేకుండానే అతడి ఎదుటకు వచ్చిన ప్రతి ప్రాణి చూపుదాల్చిన అహింస అవుతుంది. అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః. ఇది యోగ సూత్రం. మనస్సులో కూడా శాంతి ఉదయిస్తుంది. అతడి లక్ష్యం తాను దయాగుణం కలవాడిని అవుదామనే అయినా ఇతరులను కూడా దయకలవారిగా మార్చగలిగే అవాంతర అనగా అంతర్భూతమైన ప్రయోజనాన్ని కూడా పొందుతాడు. ఒక సన్యాసి పూర్ణ అహింసను పాటించాలి. చెట్టు నుండి ఒక్క ఆకును కూడా కోయరాదు. వంట చేసుకోవడం వల్ల కూరగాయలకు కలిగే హానిని కూడా చేయరాదు. ఈ అహింసా నియమం కారణంగానే అతడికి అగ్ని ఆధారంగా చేసే విధులు నిషేధింపబడినాయి. నిప్పు ఉంటే ఏదైనా పురుగు పొరపాటున దానికి బలి కావచ్చు. నిప్పులో పడిన దాన్ని బయటికి తీసి రక్షించడం కష్టం కావచ్చు. అందువల్లే సన్యాసికి హోమం, యజ్ఞం వంటివి చేయటం నిషేధించబడింది. అతడు అగ్నికర్మల అనగా అగ్నితో సంబంధించిన విధులను చేయడు కనుక అతడి శరీరాన్ని మృత్యువు అనంతరం అగ్ని సంస్కారం చేయరు. అది భూమిలో పాతిపెట్టబడుతుంది. అతడు సన్యాసం స్వీకరించినప్పుడు అతడుకు ప్రతిజ్ఞ చేస్తాడు, నా వలన అన్ని జీవులు భయం లేనివిగా ఉండుగాక. అతడి ప్రతిజ్ఞకు అనుగుణంగా ఏ ప్రాణికి, కనీసం చెట్లకు కూడా ఏ హాని చేయకుండా జీవించవలసి ఉంటుంది. జైనులు, బౌద్ధులు చెప్పినట్టు మన ధర్మం అందరికేమీ సామాన్య ధర్మంగా సంపూర్ణ అహింసను విధించలేదు. అహింస పరమో ధర్మ. హింస చేయకపోవటమే గొప్పదైన ధర్మం. మన ధర్మం సంపూర్ణ అహింసను గట్టిగా విధించింది సన్యాసికి మాత్రమే. ధర్మయుద్ధం, యజ్ఞాలలో బలుల విషయంలో మినహాయింపుని విధించింది. యజ్ఞంలో జంతుబలి ఏదైనా దేవతా శక్తులను ప్రసన్నం చేసుకోవటానికి విశ్వకళ్యాణార్థం ఇవ్వబడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఆ పశువుకు దాని సొంత ప్రయత్నంతో పొందలేని ఉత్తమ గతి లభిస్తుంది అని మన నమ్మకం. ఆ విధంగా ఆ పశువును మంచి జరుగుతుంది. యజ్ఞం ద్వారా లోకహితం జరుగుతుంది. ఒక యుద్ధంలో దేశం కోసం త్యాగం చేసి సైనికులు చనిపోవడం వంటిదే ఇది కూడా. హాయిగా తింటూ హాయిగా ఉంటూ బ్రతికే కన్నా తన జీవితాన్ని ఇతరుల మంచి కోసం త్యాగం చేయడమే గొప్పది. కనుక అహింసకు ఇట్టి మినహాయింపు విధించబడింది. ఒక ఆదర్శంగా సంపూర్ణ అహింసను గురించి చాలా చెప్పుకోవచ్చు, కానీ అది ఆచరణ యోగ్యం కాదు. వాస్తవ వ్యవహారంలో కొట్లాటలు, దాడులు, నేరాలకు పాల్పడలా ఉంటాయి. అటువంటి చర్యలను వేటినైనా ఆపటానికి ఏదైనా ప్రతిక్రియను చేస్తే అది హింసలాగా అనిపిస్తుందే కానీ నిజానికి అది హింస కిందకు రాదు. ఎందుకంటే ఒక పని వెనుక ఉద్దేశ్యమే ముఖ్యమైనది కానీ ఆ పని ఒక పనిగా ముఖ్యం కాదు. లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞంలో పశువును బలి ఇస్తే, ఒక హంతకుడికి ఉరిశిక్ష వేస్తే, యుద్ధంలో శత్రువులను హింసలకు గురి చేస్తే ఈ చర్యలు హింసాపరంగా అనిపించినా అవి పాపం కిందకు జమ కట్టబడవు. ఇది మన శాస్త్రం. ఆచరణయోగ్యం కాని అహింసను అందరికీ సామాన్య నియమంగా విధిస్తే
అది జనాలు నియమభంగం చేసి పాపం మూటకట్టుకోవటానికే పరిణమిస్తుంది. మన మతంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఈ పాపం అంటకుండా చూసుకున్నారు. ఇందుకు విరుద్ధంగా బౌద్ధం అందరికీ సామాన్య నియమంగా అహింసను విధించినప్పటికీ ఈనాడు ఏం చూస్తున్నాము? ప్రశ్న. బౌద్ధమతం పుచ్చుకున్న అన్ని దేశాలలో సైనికులు, యుద్ధాలు కనపడుతున్నాయి. అంతేకాక ఏ మినహాయింపు లేకుండా ఈ దేశాలలో ప్రతి ఒక్కరూ మాంసాహారులే. ఒక గొప్ప ధర్మాన్ని అందరికీ వర్తించే సామాన్య ధర్మంగా విధిస్తే చివరకు ఎవరూ దాన్ని పాటించరు అనేది గమనించవచ్చు. మన దేశంలో ఈ విధంగా విధించే బదులు సంపూర్ణ అహింసను పాటించమని సన్యాసులకు మాత్రమే విధించారు. ఇది సూచనగా తీసుకుని బ్రాహ్మణులు, ఉత్తర భారతదేశంలోని గుజరాత్ వంటి చోట్ల వైష్ణవులు, దక్షిణ భారతదేశంలో శైవమతస్థులైన వెళ్లారులు, కోమటి చెట్టియార్లు, ఇతరులు అదే విధానాన్ని అనుసరించారు. దాన్ని అందరికీ సామాన్య నియమంగా పెట్టలేదు. ప్రజలు తమకు తాముగా దాన్ని పాటిస్తూ తరతరాలుగా దాన్ని అనుసరించారు. సన్యాసి శాంత స్వభావాన్ని చూసే వారు కూడా శాకాహారాన్ని స్వీకరించి అనుసరించారు. వీరిని చూసి ఇతరులు అమావాస్య రోజున, శ్రాద్ధం రోజున మాంసాహారాన్ని మానేశారు. ఆచరణయోగ్యం కాని దాన్ని అందరి మీద రుద్దే బదులు పరిణితి పొందిన స్థితిని చేరిన వారికి మాత్రం నియమాన్ని విధిస్తే అదొక ఉన్నతమైన లక్ష్యంగా అయ్యి ఇతరులు దాన్ని కొద్దిగా అయినా పాటించగలుగుతారు. ఇందుకు విరుద్ధంగా ఇది సామాన్యంగా ఉన్న చోట దీన్ని ఎవరూ పాటించనందువల్ల నియమభంగం చేసిన పాపం అంటుకుంటుంది. అందరికీ అది ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో సామాన్య ధర్మాలలో అహింసను పెట్టారు. ఒక చర్య స్వభావం ఎట్టిదైనా మన మనస్సులలో వైరభావం ఉండరాదు. మన వైదిక ధర్మం చెప్పే అహింసా నిర్వచనం ఇదే. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జై శంకర. హరహర శంకర.